నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఢిల్లీలో ఇప్పుడు సంచలన తీర్పు అయితే వెలువడింది సుప్రీంకోర్టు నుంచి. కవితకైతే ఈ రోజు అయితే బెయిల్ లభించింది ఈడీ కేసులో భాగంగా. సో ఈడీ కేసులోనే బెయిల్ లభించిందా, సిబిఐ కేసులో బెయిల్ లభించిందా, ఈ పూర్తి వివరాలు మా ప్రతినిధి చరణ్ నుండి తెలుసుకుందాం. చరణ్, నమస్తే చరణ్. నమస్తే. సో ఎలా ఉంది అక్కడ ఉద్రిక్తత, ఎలా ఉంది? కవితకి బెయిల్ రావడం తోటి టిఆర్ఎస్ శ్రేణులు అయితే బిఆర్ఎస్ శ్రేణులు పండుగ చేసుకుంటున్నారు. ఆవిడ్ని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఈ మనీ లాండరింగ్ కేసులో ఈడీ బెయిల్ అయితే, సో దాంతో పాటు సిబిఐ బెయిల్ కూడా, అంటే ముందైతే ఓన్లీ ఈడీ బెయిలే వస్తుంది, తర్వాత సిబిఐ బెయిల్ రాదు అనుకున్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ కూడా ఈడీ బెయిల్ అయితే వచ్చింది కానీ సిబిఐ కేసులో అయితే బెయిల్ రాలేదు. అవును. సో అదే విధంగా ఇది కూడా జరుగుతుందేమో అనుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ బెయిల్ రావడం తోటి ఆవిడ జైలు నుంచి బయటకు వచ్చినట్టే బెయిల్ మీద. అయితే షరతులతో కూడిన బెయిల్ అయితే ఇచ్చింది. ఏంటి షరతులు ఏంటి చరణ్? అంటే షరతులు అంటే జనరల్ గా అందరికీ ఉండేవే. సో ఇతర దేశాలకు వెళ్ళడానికి కానీ ఇలాంటి వాటికి అవకాశం లేకుండా చేయడం, సో అలాగే వీళ్ళకి ఎప్పుడు ఎంక్వైరీకి అందుబాటులో ఉండడం, ఇటువంటి షరతులు అయితే పెట్టడం జరిగింది. ఓకే, నిన్న ఒక 25 మంది ఎమ్మెల్యేలు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో కలిసి ఢిల్లీకి పయనమయ్యారు. ఎందుకు వెళ్ళారు 25 మంది? ఈ వాదనల గురించే వెళ్ళారు. యాక్చువల్ గా ధర్మాసనంకి ఈసారి బెయిల్ ఇస్తుందనేది ఖచ్చితమైన ఆధారం ఉండటం తోటి, సో ఆవిడ బెయిల్ వస్తే తీసుకొని రావడం కోసం వీళ్ళంతా వెళ్ళారు. ఆవిడ సపోర్ట్ గా కూడా ఉంటుందని వాళ్ళు భావించారు. సో ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ గారి ఈ సమక్షంలో ఈ వాదనలంతా జరిగాయి అన్నమాట. సో వీళ్ళ కూడా టిఆర్ఎస్ తరపు నుంచి కూడా సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి గారు ఈడీ ముకుల్ రోహత్గి అలాగే వర్సెస్ ఈడీ అన్నట్టుగా వాదనలు దాదాపు రెండు గంటల పాటు జరిగాయి. ఓకే, ఇప్పుడు దాకా కవిత గారిని చూడడానికి ఇప్పుడు దాకా కేసీఆర్ గారు అయితే ఇంతవరకు జైలుకి అయితే వెళ్ళలేదు. బట్ ఇప్పుడు ఎలా ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి కవిత గారి మీద? సో ఆయన బాగా ఎదురు చూస్తూ ఉన్నారు. నిజానికి ఆవిడ జైల్లో ఉన్న తర్వాత గత కొద్ది కాలంగా కేసీఆర్ గారు బాగా డల్ అయిపోవడము, పైగా ఆయన వ్యాఖ్యలు కూడా మీడియాలో చూసినప్పుడు మీరు ఎందుకు ఉన్నారంటే, కూతురు ఇంతకాలం జైల్లో ఉంటే ఇక ఎలా ఉంటారు ఏ తండ్రి అయినా అని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆవిడ రావడానికి హరీష్ రావుని కేటీఆర్ ని బాగానే ఉపయోగించారు. కేంద్ర ప్రభుత్వం తోటి మంతనాలు చేయాలని ప్రయత్నించినా సక్సెస్ అవ్వలేదు. ఢిల్లీకి వచ్చారు కానీ ఒక్కోసారి అమిత్ షా తోటి కనీసం అపాయింట్మెంట్ దొరకకుండా వెనక్కి వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు కవిత గారికి ఎటువంటి కారణాలతో బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది? ఇప్పుడు ఏ కారణాలంటే, మనీష్ సిసోడియాకి ఏ గ్రౌండ్స్ లో అయితే కేసు చూసి బెయిల్ ఇచ్చారో అదే గ్రౌండ్స్ లో కవిత కూడా చూడాలి అని చెప్పేసి వీళ్ళ తరపు లాయర్ ముకుల్ రోహత్గి గారు అడగడం జరిగింది. సో మనీష్ సిసోడియాకి ఆల్రెడీ ఈ కేసులో బెయిల్ వచ్చేసింది, మనకు తెలిసిందే గత. సో అదే విధంగా ఈవిడ కూడా బెయిల్ ఇవ్వాలనేది వాదన. సో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ శ్రేణులు ఆల్రెడీ ఢిల్లీకి చేరుకున్నారా? ఆల్రెడీ చేరుకున్నారు. ఆ వాదనల దగ్గర కూడా వీళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఆవిడ రిసీవ్ చేసుకుంటున్నారు బయటకు వచ్చిన తర్వాత. సో ఆవిడ కోసం ప్రత్యేక విమానం ఒకటి ఏర్పాటు చేశారట. సో ఆ విమానంలో ఆవిడ్ని తిరిగి హైదరాబాద్ తీసుకురానున్నారు. ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది చరణ్? ప్రస్తుతానికి అయితే ఆవిడ బాగానే ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఒక 2 సార్లు అయితే ఆవిడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి కాస్త బీపీ డౌన్ అయ్యి ఇవన్నీ రావడం వల్ల ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ తిహార్ జైలుకి తరలించడం ఇట్లా 2 సార్లు జరిగింది. అయితే ఈ గ్రౌండ్స్ లో అది కూడా కొంతవరకు కన్సిడర్ చేశారు జడ్జెస్. అయితే ముఖ్యంగా ఈ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళ మీద ఈ తరహా కఠినమైన బెయిల్ లేకుండా ఇలాంటి నిబంధనలతో పెట్టడం సరైంది కాదు అని చెప్పేసి ధర్మాసనం కూడా అభిప్రాయపడింది. ఓకే, 5 సార్లు అయితే బెయిల్ అయితే డైలీ అంటే మారుస్తా వచ్చారు. బట్ ఈ రోజు రావడానికి కారణం ఏంటి? ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా గత కొద్ది కాలంగా సుప్రీంకోర్టు ఈ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళ మీద ఒక విధమైన సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ వచ్చిందనమాట. సో వీళ్ళ కోసం కొత్తగా చట్టం చేయాలన్న ప్రతిపాదన కూడా సుప్రీంకోర్టు దగ్గర నడిచింది. సో గత వారమే సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సో ఇటువంటి వాళ్ళని జైళ్లలో ఉంచి మగ్గబెట్టడం సరైంది కాదు అని కేజ్రీవాల్ బెయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఇదే వ్యాఖ్యానం చేశారు వాళ్ళు. ఎందుకంటే బెయిల్ ఆయనకు రాలేదు కదా. సో దీంట్లో ఎంతకాలం వీళ్ళని ఇట్లా మగ్గ పెడతారు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. దాన్ని తీసుకొని ఇప్పుడు కవితకైతే బెయిల్ ఇచ్చారు. ఓకే, ఈడీ కేసులో ఓన్లీ బెయిల్ వచ్చింది అంటున్నారు, ఇంకా సిబిఐ కేసులో ఇంకా ఆమెకి బెయిల్ రాలేదు అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఇక్కడ సిబిఐ కేసులో కూడా బెయిల్ వచ్చింది, 2 కేసుల్లోనూ బెయిల్ వచ్చింది కాబట్టి ఆవిడ హైదరాబాద్ వస్తున్నారు. ఒకవేళ సిబిఐ కేసులో బెయిల్ రాకపోతే మళ్ళీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి బెయిల్ వచ్చింది. ఓకే, ఓవరాల్ గా అక్కడ పరిస్థితి ఎలా ఉందన్నారు? సో ఇప్పుడైతే మంచి కోలాహలంగా ఉంది. బీఆర్ఎస్ శ్రేణులకు కూడా ఒక కొత్తగా ఊపిరి వచ్చినట్టు అయింది అనమాట. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఆరోగ్యం ఈ మధ్య కాలంలో ఆయనకు తుంటి ఎముక ట్రీట్మెంట్ జరగడము, తర్వాత ఆయన కోలుకోవడం. సో ఇప్పుడు ఆవిడ రావడం తోటే వాళ్ళకి తిరిగి జవసత్వాలు వచ్చి పోరాడే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు లోక్సభలో కూడా కేసీఆర్ ఎప్పుడైతే కవిత గారు అరెస్ట్ అయ్యారో ఆ లోక్సభ సంబంధించిన కాన్స్టిట్యున్సీలో కూడా దాని ప్రభావం పడి మొత్తంగా ఓడిపోయారు. దాదాపు 10 సీట్లు అన్ని కోల్పోయారు.
సో చివరికి వీళ్ళకు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది అనమాట. సో ఇది ఒక బ్యాడ్ ఇమేజ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎప్పుడైతే బెయిల్ నుంచి బయటకు వస్తున్నారో సో ఆవిడ తప్పు చేయలేదు అని నిరూపించడానికి ఇది ఒక అవకాశం. నిజానికి ఇప్పుడు సిబిఐ ఈడీ దాఖలు చేసిన 50,000 పేజీల ఛార్జ్ షీట్ లో కూడా ఒక తరలించినట్టుగా వాళ్ళు నిరూపించలేకపోయారు. సో దాంతో కోర్టు ఇదే విషయాన్ని ప్రశ్నించింది. అందువల్లే ఆవిడకి బెయిల్ రావడం అనేది సులభమైంది. సో దాంతో వీళ్ళు తమ తప్పు లేదు అని చూపించుకోవడానికి బీఆర్ఎస్ కి ఇది ఒక మంచి అవకాశం. ఓకే, ప్రత్యర్థి పార్టీలు ఏం ఆరోపిస్తున్నారంటే 25 మంది ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒకేసారి గుంపుగా వెళ్ళారంటే బీజేపీతో ఏదో మంతనాలు జరిపారు, అందుకని ఈరోజు బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? యాక్చువల్ గా ఇది కోర్టులో బెయిల్ బీజేపీ వాళ్ళు ఇవ్వరు కదా, కోర్టు కదా ఇచ్చేది. అది కోర్టుకు సంబంధించిన వ్యవహారం. మనీష్ సిసోడియాకి ఆల్రెడీ బెయిల్ వచ్చింది కాబట్టి ఇదే గ్రౌండ్స్ లో చూసే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించాల్సిన అవసరం అయితే దీనిలో కనపడలేదు. ఒకవేళ నిజంగానే వేరే జరిగేటట్లు ఉండుంటే ఈ రోజే ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. ఓకే, అదే. సో హైదరాబాద్ లో మరి ఎలా ఉంది? ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ లో అయితే కోలాహలంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే అదే సోషల్ మీడియాలో అయితే బాగా అందరూ యాక్టివ్ గా ట్వీట్లు అయితే చేస్తున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం నుంచి. తప్పు చేయలేదు అన్నట్లుగా వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్నారు. నిజానికి కేసు కొట్టేయడం కూడా కాదు, కేవలం బెయిలే. సో చాలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే 100 కోట్లు ఆవిడ తరలించారు, మనీ లాండరింగ్ అనేది ఇందులో కేసు. అయితే వాళ్ళు నిరూపించలేకపోవడం అనేది ఒక యాంగిల్ అయితే, ఇది ఇంకా జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ చరణ్. సో మనం చూసాం కదా, ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఈడీ కేసులు అదేవిధంగా సిబిఐ కేసులు 2 కేసుల్లో కవితకి అయితే బెయిల్ అయితే లభించడం జరిగింది. ఇప్పుడే సుప్రీంకోర్టు నుంచి ఏ అయితే ఆ బెయిల్ ప్రతిపాదనకు సంబంధించిన ఏ అయితే కాగితాలు ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి జైలు అధికారులకు అయితే ఈరోజు అయితే ఇవ్వడం జరుగుతుంది. వెంటనే ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి అయితే కవిత గారిని తీసుకురావడం జరుగుతుంది. కవిత గారు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే పూలబాటుతో అయితే ఆమెకి రాజ్యమార్గం అయితే నిర్వహిస్తున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అదేవిధంగా వాళ్ళ ఉండే నివాసం దగ్గర వరకు పూలబాటను అయితే అదేవిధంగా పెద్ద భారీ ర్యాలీ అయితే నిర్వహించనున్నారు. దాదాపు 500 కార్లతో ర్యాలీలు అయితే ఈరోజు అయితే ఆమె ఉండే నివాసం దగ్గర అయితే వెళ్ళబోతున్నారు. సో ఇది మరి ఇక్కడ పూర్తి అప్డేట్స్.